రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్లో కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతకు కమలం పార్టీ ఎత్తులు. రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం. పొంగులేటితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం. అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్లతో టచ్లోనే మంత్రి. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం. ఆగస్టులోగా ఆపరేషన్ తెలంగాణ పూర్తయ్యే ఛాన్స్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. కేజ్రీవాల్ అరెస్టుతో ముగియనున్న ఈడీ ఎపిసోడ్. నమస్తే తెలంగాణతో తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదా ఇన్నయ్య అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికి అయితే గాదా ఇన్నయ్య గారు నమస్తే తెలంగాణ గారికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. చూడాలి, వాస్తవంగా చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా టచ్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు తర్వాత తెలంగాణలో రాజకీయ సంచలనం చోటు చేసుకోబోతున్నది తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదా ఇన్నయ్య చెప్తున్నారు. రేవంత్ సర్కారు పాల పొంగు లాంటిదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూలడం ఖాయమనే పక్కా సమాచారం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న ఆపరేషన్ తెలంగాణపై ఆయన మంగళవారం నమస్తే తెలంగాణతో మాట్లాడారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా బీజేపీ నడిపిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఒక పావు మాత్రమేనని, రోజుల వ్యవధిలోనే కేజ్రీవాల్ అరెస్టుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్లు తనకు సమాచారం ఉందని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టుతో కథ సుఖాంతం చేస్తారని వెల్లడించారు. ఇంకా పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలపై నమస్తే తెలంగాణతో గాదా పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే అంటూ ఒకరిని చూస్తారు. సో మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారనేటువంటి దాంట్లో ఒక చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది గాదా ఇన్నయ్య గారు. నిజంగా కూడా ఒక విశ్లేషంగా చూసినట్లయితే మరి రాబోయే రోజుల్లో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అందరికీ కూడా క్లియర్గా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి ఆధ్వర్యంలో ఆపరేషన్ తెలంగాణ జరగబోతుంది. పొంగులేటిని ముందు పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఆపరేషన్ జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నం చేసే అవకాశం లేని దాంట్లో గాదా ఇన్నయ్య చాలా సంచలనమైన విషయాలు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? ప్రజలకు దగ్గరగా పనిచేస్తే, ప్రజలకు సేవకులు పనిచేస్తే మీకు సపోర్ట్ దొరుకుతుంది. మీరు కూడా కేసీఆర్ అలాగనే మీరు కూడా చేస్తూ ఉంటే ప్రజలు ఇప్పుడు కూడా మిమ్మల్ని కూడా తిరస్కరిస్తారు. రేపు ప్రభుత్వం మారినా కానీ మాలాంటి వాళ్ళ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ ఉన్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది.